నిప్పు మీద దుప్పటి కప్పి నాటకాల నిజం నిప్పు లాంటిదంటారు. అలాంటి నిప్పుపై దుప్పటి కప్పి నాటకాలు ఆడడం, ఆ తర్వాత బండారం బయటపడి భంగపడటం వైసీపీకి మొదటి నుంచి ఉన్న అలవాటే. ఈ నెల ఫిబ్రవరి 11న ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేపట్టి రాష్ట్రానికి మోడీ చేస్తున్న అన్యాయంతో ఏపీ ప్రజలు పడుతున్న బాధను దేశం మొత్తానికి అర్థమయ్యేలా చేశారు చంద్రబాబు. ఆ దీక్ష దేశ ప్రజలందరి మద్దతును సాధించింది. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ, బీజేపీ పార్టీలు కుమ్మక్కై ఢిల్లీ దీక్షకు 10 కోట్ల ప్రజాధనాన్ని ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిందని ఒక విష ప్రచారానికి తెరలేపారు. అసలు దీక్షకు ముందే ఈ విష ప్రచారానికి పథకం రచించారు. అదెలాగంటే, ఫిబ్రవరి 10న మోడీ రాష్ట్రానికి వచ్చి ఢిల్లీ దీక్షకు చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అంటే అది వైసీపీకి క్లూ ఇవ్వడం అన్నమాట. ఇంకేముంది, వైసీపీ ప్రభుత్వ జీవోలను సంపాదించి తన నాటకానికి అనుగుణంగా వాడుతుంది. అదెలాగో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు 10 కోట్లను కేటాయిస్తూ ఫిబ్రవరి 6, 2019 తేదీన జీవో RT 215ని జారీ చేసింది. అందులోని ఢిల్లీలో చేపట్టే దీక్షకు 2 కోట్లను కేటాయించినట్టు చెప్పింది. అంటే ఢిల్లీ దీక్షకు ప్రభుత్వం కేటాయించిన నిధులు 2 కోట్లే. ఆ 2 కోట్లలో కూడా 1,23,00,000, 1,12,00,000, 10 లక్షలు, 1,30,000 విలువైన 3 బిల్లుల చెల్లింపు కోసమని, మిగిలిన 77 లక్షలు చివరగా చెల్లించాల్సిన బిల్లులు ఏమైనా ఉంటే వాటి కోసమని పేర్కొంది. అయితే ఈ జీవోలో ఉన్న మొదటి పేరాను మాత్రమే హైలైట్ చేస్తూ ఢిల్లీ దీక్షకు ప్రభుత్వం 10 కోట్లు ఖర్చు చేసిందని తమ అనుకూల మీడియాల ద్వారా ప్రచారం మొదలు పెట్టేశారు. నిజానికి ఢిల్లీలో చంద్రబాబు దీక్ష అనగానే ఆయన నాయకత్వంలో రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు, ఇతర ప్రజా సంఘాల వాళ్లు కేంద్ర వైఖరి పట్ల తమ నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు. వీరందరిపై దారి ఖర్చుల భారం పడకుండా ప్రభుత్వం అనంతపురం నుండి 1, శ్రీకాకుళం నుండి 1 ప్రత్యేక రైళ్లను బుక్ చేసింది. ఇందుకోసం 1,12,16,465లను దక్షిణ మధ్య రైల్వేకు ఏపీ ప్రభుత్వం చెల్లించింది. ఇందులో మళ్లీ 10 లక్షలు కేవలం డిపాజిట్. అంటే దీక్షకు ఖర్చయింది కేవలం 1,02,16,465 రూపాయలే అన్నమాట. ఆ సొమ్ము కూడా మనం రైల్వేకు అంటే కేంద్రానికే చెల్లించాం. జరిగిన విషయం ఇదైతే వైసీపీ, బీజేపీలు 10 కోట్లని ప్రచారం చేయడం దురుద్దేశపూరితం. అవునంటారా, కాదంటారా? పైపెచ్చు ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించాక కేవలం 3 ఏళ్లలోనే ప్రచారం కోసం 3,755 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో శాంతి సద్భావన ర్యాలీల పేరిట 1,67,00,000 ప్రజాధనాన్ని మంచినీళ్ల మాదిరిగా ఖర్చు చేసిన మోదీ మన రాష్ట్ర హక్కుల కోసం, మనం చేసే పోరాటం కోసం చేసిన ఖర్చును ప్రశ్నించడం, హోదా డిమాండ్ను పక్కదారి పట్టించడం కోసం కాదంటారా? చివరిగా ఒక విషయం. మొన్న ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన అర్జున్ రావు దివ్యాంగులై ఉండి ఆర్థిక స్తోమత లేకపోయినా సొంత ఖర్చులతో ఢిల్లీ దీక్షకు కదిలొచ్చారు. ఇలాంటి దీక్షాపరుల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు ఏపాటి చెప్పండి? బాధ ఏమిటంటే ఇలాంటి వాళ్ల త్యాగాలను కూడా వైసీపీ గమనించకపోవడం, పైపెచ్చు నిరుత్సాహపరచడం. వీళ్లను ప్రజలే శిక్షిస్తారు. చివరికి జరిగేది అదే.